ముందుగా సింహరాశి వారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉన్నా, ముఖ్యమైన పెట్టుబడులు పెట్టాల్సి ఉన్నా సరే 2025 మార్చ్ 29వ తారీఖు ముందే అవన్నీ చూసుకోవటం మంచిదండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, 2025 మార్చ్ 29వ తారీఖు వరకు శని భగవానుడు మీ 7వ ఇంట్లో ఉంటాడండి. అంటే కుంభరాశిలో తన సొంత ఇంట్లో ఉంటాడు. మార్చి 29వ తారీఖు తర్వాత 8వ ఇంట్లోకి వెళ్తాడు, అంటే మీనరాశిలోకి వెళ్తాడు. శని భగవానుడు 8వ ఇంట్లో ఉండటాన్నే అష్టమ శని అంటారు జ్యోతిష శాస్త్రం ప్రకారం. అది మీకు మంచిది కాదు. దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే, శని ఒక రకంగా కర్మ ఫలితాలను అందిస్తాడండి. పనులు అనేవి కొంచెం నిదానంగా సాగుతాయి, మీ ఓపికకు పరీక్ష అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి మొదటి 3 నెలల సమయంలో సింహరాశి వారికి చాలా అనుకూలమండి. విజయాన్ని సాధిస్తారు అని చెప్పవచ్చు. మార్చి మాసం తర్వాత నుండి కెరీర్లో విజయం సాధిస్తారు. సాధించడానికి కొంచెం కష్టపడవలసి ఉంటుంది. కొంచెం కష్టపడితే విజయవంతమైనటువంటి ఫలితాలను పొందుతారు అని చెప్పవచ్చు. కానీ ఎన్ని విజయాలు సాధించినా అష్టమ శని సమయంలో సంతృప్తి చెందలేరండి, సాటిస్ఫై అవ్వలేరు. కొత్త ప్రదేశంలో ఉద్యోగం చేసే అవకాశం అనేది లభిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో మాత్రం కెరీర్ పరంగా మంచి ఫలితాలను అయితే పొందుతారు. పని పట్ల మీరు చూపించే అంకిత భావం, కృషి మీ సీనియర్లకు కనిపిస్తుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ అనేది మొదటి 3 నెలల సమయంలో అద్భుతంగా ఉంటుంది. మే మాసం తర్వాత మాత్రం కొంచెం ప్రతికూలంగా ఉంటుందండి. మార్చి నుండి మే 14వ తారీఖు మధ్య కాలంలో మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. పూర్తిగా ప్రతికూలంగా అయితే ఉండవండి. మే 14వ తారీఖు తర్వాత బృహస్పతి యొక్క స్థానం కూడా మారనుంది. కాబట్టి ఈ సమయంలో మీకు ప్రతికూలంగా ఉంటుందని నేను చెప్పట్లేదు, కానీ విరోధులు ఎక్కువ అవుతారండి. ఎవరికైతే మీరు నచ్చరో, ఎవరైతే మీరు ఎదగటాన్ని ఇష్టపడరో ఆ శత్రువుల నుండి, ఆ విరోధుల నుండి కొన్ని సమస్యలు అనేవి రాబోతున్నాయి. తొందరపడి ఏ నిర్ణయాన్ని తీసుకోవటం మంచిది కాదండి మీ 14వ తారీఖు తర్వాత. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే 2025 సంవత్సరం ప్రారంభంలో 5వ ఇంట్లో సూర్యుడు, 12వ ఇంట్లో కుజుడు, 7వ ఇంట్లో శని భగవానుడు, శుక్రుడు, 2వ ఇంట్లో కేతువు, 8వ ఇంట్లో రాహు ఉంటాడండి. ఆరోగ్యపరంగా కొంచెం అనుకూలంగా ఉంటుంది ఈ సింహరాశి వారికి. అయితే మే మాసం తర్వాత నుండి శని అనుకూలంగా ఉండడండి. కొన్ని గ్రహాల యొక్క స్థానాలు కూడా మారనున్నాయి. దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క స్థానం కూడా మారనుంది. కాబట్టి ఆరోగ్యపరంగా హెచ్చుతగ్గులు ఉంటాయండి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. పూర్తిగా అనానుకూలం అయితే కాదు, కాకపోతే అష్టమ శని యొక్క ప్రభావం అనేది సింహరాశి వారి పైన ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి తరచుగా జలుబు చేయటం, దగ్గు రావటం, అంటువ్యాధులకు గురి కావటం కానీ జరుగుతుంది. మెయిన్గా కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. ఎవరైతే పద్దాకా సిస్టమ్ ముందు ఉంటున్నారో, కంప్యూటర్ ముందు ఉంటున్నారో, లేదా ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారో వారికి ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అలాగే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఇబ్బందులు అయితే ఉండవు, కానీ శనికి సంబంధించిన పరిహారాలను పాటించినట్లయితే సింహరాశి వారికి ఈ అననుకూల ఫలితాలు అనేవి చాలా వరకు తగ్గుతాయండి. మెయిన్గా మీరు శనివారం రోజు కానీ లేదా ఇతర రోజుల్లో నలుపు రంగు వస్తువులను కానీ, శని భగవానుడికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో నల్ల గొడుగుని కానీ, నువ్వులు కానీ, నువ్వుల నూనె కానీ, లేదా ఎటువంటి నూనెనైనా దానంగా ఇవ్వటం, వస్త్రాలను దానంగా ఇవ్వటం, నల్లటి వస్త్రాలను దానంగా ఇచ్చినట్లయితే
శని భగవానుడి యొక్క ఆశీస్సులు అనేవి మీ పైన ఉండి అననుకూల ఫలితాలు అనేవి తగ్గుతాయండి. మెయిన్ గా గృహిణీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి. మీ ఆరోగ్యం గురించి మీ కుటుంబ సభ్యులు పట్టించుకోకపోయినా సరే కుటుంబం అంతా మీ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల సింహరాశి వారి ఆరోగ్యం అనేది కాస్త దెబ్బతినవచ్చు. కానీ మే మాసంలో బృహస్పతి యొక్క స్థాన మార్పు ఉంటుంది కాబట్టి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే 2025 సంవత్సరంలో అష్టమ శని యొక్క ప్రభావం వల్ల సింహరాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉండవచ్చు. కానీ ఆర్థిక లాభాలు అయితే ఉండబోతున్నాయండి. పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. బంగారు అవకాశాలు లభిస్తాయి అని చెప్పవచ్చు. మీ పరిచయాల నుండి కూడా మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే సింహరాశి వారికి లైఫ్ అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే అష్టమ శని సమయంలో పనులు కాస్త నిదానంగా జరిగినప్పటికీ కూడా ఇక్కడ బృహస్పతి 10వ స్థానం నుండి 11వ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు. 10వ స్థానం అనేది అనుకూలం కాదండి. 11వ స్థానం అనేది చాలా బెటర్ అని చెప్పాలి. కాబట్టి డబ్బు సంపాదించే అవకాశాలు అయితే ఖచ్చితంగా లభిస్తాయండి. అలాగే సింహరాశి వారికి కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. రుణం తీసుకోవాలన్నా సరే రుణం త్వరగానే దొరుకుతుందండి. మీ ప్రతిష్ట అనేది పెరుగుతుంది. స్నేహితుల యొక్క సహాయంతో బంధుమిత్రుల సహాయంతో వ్యాపారంలో కానీ లేదా ఇతర పద్ధతుల ద్వారా ఇతర మార్గాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు అయితే ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి. దానితో పాటుగా శని ప్రభావం వల్ల ఉద్యోగస్తులు కావచ్చు లేదా ఎటువంటి పనులు చేస్తున్న వారికైనా సరే శత్రువుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయండి. ఆ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అయితే సీనియర్ల ద్వారా గుర్తించబడతారు, ప్రయోజనం చేకూరుతుంది, సమాజంలో మీ స్థాయి అనేది పెరుగుతుంది, బాగానే సంపాదిస్తారండి. కొన్ని విషయాల్లో అష్టమ శని యొక్క ప్రభావం వల్ల మీకు కాస్త అనుకూలించదేమో కానీ మిగిలిన గ్రహాలు కొంచెం ఫేవర్ చేస్తున్నాయండి. అదొక రకంగా మంచి విషయంగా చెప్పవచ్చు. అష్టమ శని జరుగుతుంది అని మీరు కుంగిపోవాల్సిన అవసరం లేదు. అలాగే సింహరాశిలో జన్మించి పెళ్ళైన వారికి పెళ్లి కాని వారికి సంబంధాల విషయంలో ఎలా ఉండబోతుందంటే 2025 మే మాసం నుండి కొన్ని విషయాలు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రేమ విషయంలోనూ వివాహం విషయంలో మంచి ఫలితాలను అయితే చూస్తారండి. ఒకవేళ సింహరాశి వారు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే ప్రేమలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాల విషయంలో కూడా అనుకూలంగా ఉందండి. అంటే ఎవరికైతే ఇప్పటి వరకు పెళ్లి కాలేదో, పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో, పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి సమయమే. అయితే ప్రాసెస్ అనేది కాస్త నిదానంగా ఉంటుందండి. తొందరపడకూడదు. ప్రేమ విషయంలో వివాహ విషయంలో అనుకూలం అండి. శుక్రుడు 2025 జూన్ 29వ తారీఖు నుండి 2025 జూలై 26వ తారీఖు మధ్య కాలంలోను, మళ్ళీ నవంబర్ 2వ తారీఖు నుండి నవంబర్ 26వ తారీఖు మధ్య కాలంలో మంచి ఫలితాలను అందజేస్తాడు. కాబట్టి సింహరాశి వారికి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సింహరాశి వారికి మెంటల్ ప్రెషర్ అనేది కాస్త ఎక్కువగా ఉన్నా భూమికి సంబంధించి, ఆస్తికి సంబంధించి, ఇంటికి సంబంధించి, వాహనాలకు సంబంధించి, నగలకు సంబంధించిన విషయాలలో అభివృద్ధిని అయితే చూడగలుగుతారండి. అయితే భౌతిక సౌకర్యాల కోసం డబ్బు కాస్త ఎక్కువగా ఖర్చు చేస్తారు. మే మాసం తర్వాత కొన్ని విషయాలు అననుకూలంగా ఉన్నా బృహస్పతి యొక్క సంచారం అనేది ఆదాయంలో పెరుగుదలకు కొన్ని అవకాశాలను అందిస్తుందండి. అలానే మీకు పెళ్లి కాని సోదరుడు కానీ సోదరీమణి ఉన్నట్లయితే వారి వివాహానికి కాస్త డబ్బుని ఖర్చు చేస్తారు. కొత్తగా పెళ్ళైన వారికి కూడా బిడ్డ పుట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైతే చదువుకుంటున్నారో పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ కాస్త డిలే అవుతుందండి. ప్రాసెస్ అనేది ఆలస్యం అవుతుంది. కారణం అష్టమ శని. అలాగే విద్యార్థులు ఏదైనా విద్యా సంస్థల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కొంచెం ప్రయత్నంతో లభించే అవకాశాలు ఉన్నాయండి. అయితే సింహరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శని భగవానుడు 8వ ఇంట్లో ఉన్నంత కాలం ఏ పని చేయకుండా దేనిని ఆశించవద్దండి.
మిగిలిన గ్రహాల కంటే కూడా శని భగవానుడు ప్రభావవంతమైనటువంటి గ్రహం అండి. మీరు పని చేస్తేనే దానికి తగ్గ ప్రతిఫలాన్ని అందిస్తాడు. కాబట్టి ఈ సమయంలో కొంచెం కష్టపడవలసి ఉంటుంది. అలాగే 2025 సంవత్సరం అనేది ప్రయాణాలకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ప్రథమార్థంలో సింహరాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వేరే ప్రదేశంలో ఉంటున్న వారు వారి స్వస్థలాన్ని సందర్శించే అవకాశాలు ఉన్నాయి. అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. 2025 మే తర్వాత బృహస్పతి యొక్క సంచారం వల్ల కుటుంబంలో సంతోషం పెరుగుతుందండి. కుటుంబంలో గతంలో ఏమైనా గొడవలు ఉన్నట్లయితే అవి సర్దుమణిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సింహరాశి వారు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే శని భగవానుడికి సంబంధించిన పరిహారాలను పాటించాలండి. అలాగే హనుమంతుడితో పాటుగా సూర్య భగవానుడిని ఆరాధించటం, ప్రతిరోజు ఉదయాన్నే లేచి సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించటం వల్ల జీవితంలో ఉన్న కష్టాలకు సంబంధించిన పరిష్కార మార్గాలు అనేవి లభిస్తాయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే చాలా వరకు మే మాసం తర్వాత బెటర్గా ఉంటుందండి. కొన్ని విషయాల్లో మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయండి. మే మాసం తర్వాత అన్ని పూర్తిగా అనుకూలించవు.